వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వీడియోస్లో లెంత్ ఆఫ్ ఏ స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రోగ్రామ్లో చూద్దాము. బోత్ విత్ యూజింగ్ ద స్ట్రింగ్ హ్యాండిలింగ్ ఫంక్షన్స్ అండ్ వితౌట్ యూజింగ్ ద స్ట్రింగ్ హ్యాండిలింగ్ ఫంక్షన్ కూడా మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే మీకు ఇది హెల్ప్గా అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో స్ట్రింగ్ లెంత్ అంటే ఏంటి? సపోజ్ నా దగ్గర ఒక స్ట్రింగ్ ఉందనుకోండి, సి ప్రోగ్రామ్ అనే స్ట్రింగ్ అంటే ఏంటి? అసలు సీక్వెన్స్ ఆఫ్ ఏ క్యారెక్టర్ టెర్మినేటెడ్ విత్ ఏ నల్ క్యారెక్టర్ అంటే ఏంటి? /0 ఇలా కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి. లాస్ట్లో నల్ క్యారెక్టర్ ఉంటుంది, దాన్నే స్ట్రింగ్ అంటారు. అది ఈ స్ట్రింగ్ లెంత్ అంటే ఈ స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అని ఫైండ్ అవుట్ చేయడమే లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేయడం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సి ప్రోగ్రామ్ అనే స్ట్రింగ్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ద లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఈజ్ 8. సో ది లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? మనకి ఒక స్ట్రింగ్ ఇస్తే ఇన్పుట్గా అవుట్పుట్ లెంత్ రావాలి. అది ఎలా అనేది మనం చూద్దాం. సో మనకి ఆల్రెడీ కొన్ని స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి, అవి యూజ్ చేసుకుని డైరెక్ట్గా మనం లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మనం స్ట్రింగ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసే స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ ఏంటి? strlen. సో దానికోసం ఈ strlen యూజ్ చేసి లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఫస్ట్ చూద్దాము. నెక్స్ట్ ఈ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ యూజ్ చేయకుండా కూడా మనం స్ట్రింగ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ విత్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్తో చూద్దాం. సో #include stio.h printf scanf హెడర్ ఫైలు, ఆ తర్వాత #include string.h. నేను ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. ఏ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలనుకున్నా మన ప్రోగ్రాంలో కంపల్సరీగా దానికి సంబంధించిన హెడర్ ఫైల్ మనం మన ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో strlen యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి దాని హెడర్ ఫైల్ ఏంటి? string.h. సో దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేసుకున్నాం ప్రోగ్రామ్లో. #include string.h. తర్వాత మెయిన్. ఆ తర్వాత నేను ఏం చేయాలి? ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకుని ఇన్పుట్గా దానికి లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ స్ట్రింగ్ని మనం డిఫైన్ చేసుకోవాలి, రీడ్ చేసుకోవాలి. సో స్ట్రింగ్ని ఎలా డిఫైన్ చేస్తాము? క్యార్ స్పేస్ నేమ్ ఆఫ్ ద స్ట్రింగ్ స్పేస్ సైజు. సో ఇక్కడ నా క్యార్ స్పేస్ నా స్ట్రింగ్ నేమ్ s1, ఆ సైజ్ వచ్చేసి 100 సెమికోలన్. నేను ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాను? స్ట్రింగ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. లెంత్ అంటే ఏంటి? 8 7 6 5 4 ఇలా ఏంటి? క్యారెక్టర్ నెంబర్స్ కదా. నెంబర్స్ని మనం ఏ టైప్తో రిప్రజెంట్ చేస్తాము? ఇంటీజర్. సో నేను లెంత్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక వేరియబుల్ ఎల్ అని దాన్ని ఇంటీజర్తో డిక్లేర్ చేస్తాను. సో నాకు కావాల్సిన వేరియబుల్స్ని నేను ప్రోగ్రామ్లో యూజ్ చేసుకున్న వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నాను. తర్వాత ఏం చేసా? s1లోకి నేను స్ట్రింగ్ని రీడ్ చేసుకోవాలి. దానికోసం printf ఎంటర్ ఏ స్ట్రింగ్ అని అడిగి, అంటే స్క్రీన్ మీద మనకి యాస్టీస్గా ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ scanf %s s1. సో ఫార్మేట్ స్పెసిఫైర్ స్ట్రింగ్కి %s అని చెప్పాను కదా. సో scanf యూజ్ చేసుకుని రీడ్ చేసుకుంటున్నా. అంటే ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకొని ముందే చెప్పాలి, scanf యూజ్ చేసుకుని రీడ్ చేస్తున్నప్పుడు స్పేసెస్ వస్తే అది రీడ్ చేయదు, బిఫోర్ స్పేస్ వరకే రీడ్ చేస్తుంది. సో స్పేస్ ఇచ్చి మనం స్ట్రింగ్ ఇవ్వాలి అని అనుకుంటే గెట్ యూజ్ చేసుకోవడం గుడ్ ప్రాక్టీస్. సో ఇప్పుడు స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ strlen ఏం చేస్తుంది? లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో strlen ఆఫ్ s1. సో మనకి ఇచ్చిన స్ట్రింగ్ s1కి లెంత్ ఫైండ్ అవుట్ చేసి దానికి దేనికి అసైన్ చేసాము? ఎల్కి అసైన్ చేసాము. సో ఇప్పుడు సపోజ్ మన స్ట్రింగ్ ఇదే అని అనుకోండి, సి ప్రోగ్రామ్ అని. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి? ఈ నల్ క్యారెక్టర్ కాకుండా రిమైనింగ్ 8. సో ఈ వాల్యూకి 8 వాల్యూ అసైన్ అవుతుంది. ఫైనల్గా మనం printf లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్, మనం దేన్ని ప్రింట్ చేస్తున్నాము? 8 నెంబర్ని ప్రింట్ చేస్తున్నాం, అంటే %d, l రిటర్న్ 0. ఈ విధంగా మనం స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మన దగ్గర స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ లేదు, strlen లేదు. అప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి స్ట్రింగ్ లెంత్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ యూజ్ చేసుకుని రాయడం వెరీ ఈజీ. అది యూజ్ చేసుకోకూడదని కాదు, సమ్ టైమ్స్ మనకి ఎగ్జామ్స్లో ఇలా కూడా అడుగుతారు. సో ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ వితౌట్ యూజింగ్ ద స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్. సో దానికోసం మనం ఎలా చూద్దాం. యాజ్ యూజువల్ stdio.h #include stio.h ఇంక్లూడ్ చేసుకున్నాము మెయిన్. తర్వాత స్ట్రింగ్ని డిఫైన్ చేయాలి. క్యార్ s1 ఆఫ్ 100. నేను ఏ స్ట్రింగ్కి అయితే లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను ఆ స్ట్రింగ్ని ఫస్ట్ నేను డిఫైన్ చేసుకోవాలి. సో ఏదైనా స్ట్రింగ్ని డిఫైన్ చేయాలంటే సింటాక్స్ ఏంటి? క్యార్ స్పేస్ నేమ్ ఆఫ్ ద స్ట్రింగ్ ఆఫ్ సైజ్ బ్రాకెట్స్లో సెమికోలన్. తర్వాత లెంత్ స్టోర్ చేయడానికి లెంత్ అనే ఒక వేరియబుల్. అలాగే నేను ఇక్కడ లెంత్ ఫర్ లూప్ యూజ్ చేసుకుని నేను ఫైండ్ అవుట్ చేస్తాను. ఆ ఫర్ లూప్లో యూజ్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ ఐ. సో ఇప్పుడు నేను ఏ స్ట్రింగ్ అయితే లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను ఆ స్ట్రింగ్ని రీడ్ చేసుకోవాలి. సో printf ఎంటర్ ఏ స్ట్రింగ్ scanf %s, s1 రీడ్ చేసుకున్నాను.
సో ఎందుకు పర్సంటేజెస్ రాసాము? స్ట్రింగ్స్కి ఫార్మేట్ స్పెసిఫైర్ పర్సంటేజ్ ఎస్. అలాగే ఇప్పుడు మీరు ఒక్కటి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి. నేను ఇక్కడ యాంపర్సెంట్ రాయట్లేదు స్ట్రింగ్స్కి. రిమైనింగ్ మనం ఇంటిజర్ నెంబర్స్ రీచ్ చేసిన, ఫ్లోటింగ్ పాయింట్స్ నెంబర్స్ రీచ్ చేసిన ఇంకా పర్సంటేజ్ రాసేదాన్ని కదా. కానీ ఇక్కడ స్కాన్ఎఫ్లో స్ట్రింగ్స్ రీచ్ చేసేటప్పుడు పర్సంటేజెస్ రాయట్లా, గుర్తుంచుకోవాలి. స్కాన్ఎఫ్ పర్సంటేజ్ ఎస్ అంటే స్ట్రింగ్స్కి ఫార్మేట్ స్పెసిఫైర్ పర్సంటేజ్ ఎస్, ఇంటిజర్స్కి పర్సంటేజ్ డి, ఫ్లోటింగ్కి పర్సంటేజ్ ఎఫ్, ఎలాగో స్ట్రింగ్స్కి పర్సంటేజెస్ కామా S1. స్ట్రింగ్ రీడ్ అవుతుంది. సపోజ్ ఈ ప్రోగ్రామ్ అనిస్తే అది రీడ్ అవుతుంది S1లోకి. ఇప్పుడు నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాను చూడండి. లెంత్లో ఒక వేరియబుల్కి 0 అసైన్ చేసాం ఇనీషియల్గా. తర్వాత ఫర్ i ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ స్ట్రింగ్లో ఫస్ట్ క్యారెక్టర్ ఇండెక్స్ 0. సో ఫర్ i ఈక్వల్ టు 0 S1 ఆఫ్ i నాట్ ఈక్వల్ టు నల్. సో ఇది S1 ఇది నల్ నాట్ ఈక్వల్ టు నల్ అయ్యేంత వరకు ఈ ఫర్ లూప్ అనేది రిపీట్ అవ్వాలి. ఏమవ్వాలి? లెంత్ ప్లస్ ప్లస్ అవ్వాలి. ఇనీషియల్గా లెంత్ ఎంత? 0. ఫస్ట్ సి దగ్గర ఉంటుంది i. సో లెంత్ ఈక్వల్ టు 1 అవుతుంది. అగైన్ i ప్లస్ ప్లస్, నెక్స్ట్ 1 దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు S1 ఆఫ్ i అంటే ఇప్పుడు ఏంటి? p ఈజ్ ఈక్వల్ టు నల్లా. S1 ఆఫ్ i నాట్ ఈక్వల్ టు నల్ క్యారెక్టర్ అయ్యేంత వరకు మనం రిపీట్ అవ్వాలి. సో కానీ ఇక్కడ S1 ఆఫ్ i అంటే ఎంత? p. అగైన్ లెంత్ 2 అవుతుంది. ఈ విధంగా ఈ లాస్ట్ వరకు స్ట్రింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఫైండ్ అవుట్ చేసుకున్న లెంత్ దాన్ని లెంత్లో స్టోర్ చేస్తుంది. సో ఎప్పుడైతే లాస్ట్ నల్ క్యారెక్టర్ ఫైండ్ అవుట్ అయిందో అప్పుడు మన లూప్ ఆగిపోతుంది అనమాట. సో ఈ లూప్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకి స్ట్రింగ్ లెంత్లో మనకి స్టోర్ అయిపోతుంది అనమాట. ఫైనల్గా లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ పర్సంటేజ్ డి కామా లెంత్ ప్రింట్ చేసేసాము, రిటర్న్ 0, మెయిన్ క్లోజ్. ఈ విధంగా లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ని విత్ యూజింగ్ ద స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అండ్ వితౌట్ యూజింగ్ ద స్ట్రింగ్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ అని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు.